చూస్తారా నైట్ చెప్పండి. నైట్ సోనీ ఎలిమెంట్ అయింది. సో మీరు అడిగే ప్రశ్న ఏంటంటే సోనీ వెళ్ళిపోవడం ఫేరా అన్ఫేర్ అంటారు. ఫేర్ ఉన్న వాళ్ళు పెట్టుకుని అంత ఫేర్ తను బయటికి వెళ్ళిపోవడం. ఎందుకంటే తరం మారినా తత్వం మారాలా, మనిషి మారినా మనత్వం మారాలా. సోనియా గాంధీ వెళ్ళిపోయింది. నైట్ జరిగింది కదా బిగ్ బాస్, దాని గురించి నేను జరిగింది అదే కదా, సోనియా వెళ్ళిపోయింది కదా. ఇంకేంది ఫాలో అయితే అంటున్నాను. సో నైట్ వెళ్ళిపోయింది సోనియా కాబట్టి. సో ఎనీవే అయితే చాలా బాగా అనిపించింది. ఈరోజు అయితే నామినేషన్ జరిగిన నామినేషన్ కూడా చాలా పకడ్బందీగా అనిపిస్తుంది. సో సోనియా వెళ్ళిపోవడం అయితే చాలా బిగ్ బాస్ అంటే దళిద్రమైన ఫీలింగ్ అయితే వచ్చిందని ఇప్పటి నుంచి చాలా బాగుండే ఛాన్స్ ఉంది. సో నా రిక్వెస్ట్ దయచేసి బిగ్ బాస్ గారు వైల్డ్ కార్డ్ ఎంట్రీ లేట్ చేయకండి. సో వెంటనే ఈరోజు మండే కాబట్టి సో రేపైనా ఎల్లుండి అయినా సరే మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంటా అన్నారు కాబట్టి మిడ్ వీక్ ఎలిమినేషన్ ఎప్పుడైనా సరే వైల్డ్ కార్డ్ దించాలి. సో కొద్దిగా బజ్ తగ్గుతున్న ఫీలింగ్ అయితే వస్తుంది. సో నిజంగా అందరూ అంటే సోనియా అయితే బజ్జు అయింది రీ ఎంట్రీ రావాలి అంటే మన సోనియా మన మిల్క్ బేబీనా మళ్ళీ తీసుకురావడానికి. సో మళ్ళీ తీయాల్సిన అవసరం లేదు కాబట్టి దయచేసి కొత్త వైల్డ్ కార్డ్ మంచి పకడ్బందీ తీసుకురావాలి మనస్ఫూర్తి వరకు 100%. ఈరోజు అయితే నామినేషన్ చాలా బాగా అనిపిస్తున్నాం. సో మన ఏంది నైనిక వర్సెస్ నాగమణికంట, నైనిక వర్సెస్ నబీలు, మన నాగమణికంట వర్సెస్ యష్మి చాలా మంచి ఫైట్ అయితే అనిపించింది. సో ఎనీవే ఈసారి అయితే చాలా బాగుందని నిజంగా సోనీ ఎలిమెంట్ అవుతా చాలా. ఆదిత్య గారు ఎలా అని నేను అనుకుంటున్నా. మేబీ ఆదిత్య డేంజర్ జోన్లో ఉన్న ఫీలింగ్ అయితే వచ్చిందన్న. సో అప్పుడైతే అందరూ వెళ్ళిపోయారు. ఒక మిడ్ వీక్ ఎలిమినేషన్ అంటారు. మిడ్ వీక్ ఎలిమినేషన్ అంటే మరి ఎవరు పోతారో ఆలోచిస్తుంటే సో అవునన్నా కాదన్నా మానికంటే డోకా లేదు. సో వీళ్ళకి ఎవరికి డోకా లేదు కాబట్టి నాకు డౌట్ వచ్చిందంటే పృథ్వీ అన్న పృథ్వీ అన్న ఆదిత్య ఓం అన్న నైనిక అన్న వీళ్ళు ముగ్గురు ఎవరన్నా మిడ్ వీక్ ఎలిమినేషన్ పోయే ఛాన్స్ అయితే క్లియర్గా అనిపిస్తుంది. చూద్దాం. నేను అనుకుంటున్నా మేబీ ఆదిత్య ఓం వర్సెస్ నైనిక పడే ఛాన్స్ ఉంది అనిపిస్తుంది అన్న. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.